వైసీపీ హయాంలో చేసిన భూ అరాచకాలతో ప్రజలకు తీవ్ర సమస్యలు తలెత్తాయని, రెవెన్యూ సదస్సుల ద్వారా వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. పేదలకు చెందిన భూముల వివరాలు మార్చే ప్రయత్నం చేసిన అధికారులపై చర్యలుంటాయని స్పష్టం చేశారు. ఇక త్వరలో రిజిస్ట్రేషన్ విలువల హేతుబద్ధీకరణ ఉంటుందని అనగాని తెలిపారు. అమరావతి ఎందుకంటే పేద రైతులకి మనం ఇస్తున్నటువంటి ఏదైతే మనం ప్లాట్లు ఇస్తా ఉన్నామో అందుకని ఈసారి అక్కడ పెంచకూడదు అనేది డిసైడ్ అయ్యింది. అమరావతి గ్రామాల వరకు 29 గ్రామాల వరకు కొన్ని ప్లాట్స్ ఆల్రెడీ మార్కెట్ వాల్యూ కంటే కూడా ఎక్కువ ఉన్నాయి. అవన్నీ రెగ్యులైజ్ చేస్తా ఉన్నాం. అంటే మేము అందరూ అంటే ఇప్పుడు నెరట్కో అవ్వచ్చు, డిఫరెంట్ ఏదైతే మనకి క్రెడైల్ అవ్వచ్చు, వాళ్ళందరూ రిప్రజెంట్ తీసుకుని వాళ్ళందరూ ఎక్కడెక్కడైతే వాళ్ళు ఎనామలీ ఇచ్చారో వాళ్ళన్ని కూడా రెక్టిఫై చేసుకుని మేము ముందుకెళ్తాం. గత ప్రభుత్వం ఎక్సైజ్ చేయకుండా చేసింది కాబట్టి చాలా ఎనామలీస్ ఉన్నాయి. తప్పకుండా మేము మాత్రం పూర్తి ఎక్సైజ్ చేశాము. మా అధికారులు కూడా మాట మూలంగా కొంచెం డిలే అయింది. మళ్ళీ రేపు ఎల్లుండి కూడా మేము రివ్యూ పెట్టుకోబోతా ఉన్నాం. 99% ఫిబ్రవరి 1 నుంచి ఈ యొక్క హైక్ ఉండబోతా ఉంది. దాని అన్ని కూడా ముందు కూడా మేము ప్రెస్ వారికి కూడా రిలీజ్ చేసి ఎందుకు ఎక్కడ ఎలా పెంచుతున్నాము, ఎక్కడ కరెక్షన్ చేసి తగ్గిస్తా ఉన్నాం కూడా మేము తప్పకుండా మీకు తెలియజేస్తాం. సదస్సుల ద్వారా లేకపోతే మాకు పీజీఆర్ఎస్ ద్వారా లేకపోతే డైరెక్ట్గా మా పోర్టల్లో వచ్చిన అన్నీ కూడా మేము పూర్తిగా స్టడీ చేస్తా ఉన్నాం. తప్పకుండా ఏ అధికారి అయితే ఇట్లా అన్యాయంగా పేదవాడి భూమి మార్చాడో వాళ్ళందరి పైన కూడా యాక్షన్ కూడా తప్పకుండా